ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ కాంగ్రెస్ మంత్రి మరో వివాదంలో చిక్కారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెయింట్ యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం తెలంగాణ హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎంపీ ఎన్నికల వేళ మార్పింగ్ వీడియోలు, రాజ్యాంగంలో మార్పులు, రిజర్వేషన్ రద్దు అంశాల్లో ఆరోపణలు, ప్రత్యేక ఆరోపణలతో రాజకీయం రద్దుగా మారింది. దీంతో నిన్న మొన్నటి వరకు హాట్ టాపిక్ ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుపై చర్చ పక్కదారి పట్టింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను కాపాడడానికి ఓ కాంగ్రెస్ మంత్రి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎంపీ ఎన్నికల వేళ బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా దుమ్మర మారాయి. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులతో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని కేసు నిందితుడిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు చెప్పారని, ఈ విషయం పోలీసులు స్టేట్మెంట్లో రికార్డు అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు కరీంనగర్కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని, ఆ మంత్రి చేతుల మీదుగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెందినటువంటి డబ్బులు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి చేరాయని ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా నా కుటుంబం సభ్యులు ఫోన్ ట్యాప్ చేశారని, ఈ కేసులో తనతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు కూడా బాధితులని తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో